హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, హైదరాబాద్ నుంచి రామగుండం వైపు రాజీవ్ రహదారిపైన 2232 కోట్ల వ్యయంతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అనేది దీనికి చేపడుతున్నారు. ఇది గురువారం మధ్యాహ్నం ఈరోజు 12:30 సికింద్రాబాద్లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూమి పూజ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇది ఉత్తర తెలంగాణకు రాజమార్గంగా నిలవనుందని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఒకసారి మనం భవిష్యత్తులో ఈ విధంగా ఉండబోతుందంటూ అధికారికంగా తెలంగాణ ప్రభుత్వంకు సంబంధించిన మహానగర అభివృద్ధి సంస్థ ప్రచురించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఒక అద్భుతమైన ఆవిష్కరణతో ముందుకొచ్చింది. 5 నిమిషాల్లో బయాప్సీ ఫలితాలు అనేవి వెల్లడి అయ్యే విధంగా ప్రస్తుతం అమెరికా, జర్మనీలో వినియోగిస్తున్న సాంకేతికతలను ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రవేశపెట్టనున్నారు. వివాస్కోప్ అనే విప్లవాత్మక ఇన్స్టాంట్ డిజిటల్ పాథాలజీ సాంకేతికతను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొదటిసారి తీసుకొచ్చారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటిదాకా సంప్రదాయ పద్ధతిలో కణజాల నమూనాలను సేకరించాను. తర్వాత బయాప్సీ ఫలితాల కోసం 5 రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. ఈ సాంకేతికత చాలా కీలకంగా అభివృద్ధి చేయటం వల్ల కనీసం 5 నిమిషాల్లోనే పరీక్షకు సంబంధించిన వివాస్కోప్ను తెలుసుకోవచ్చని తెలిపారు. డార్లింగ్స్ అనే కథ, దీనిలో అలియా భట్టు, షెఫాలి షా ప్రధాన పాత్రలు పోషించిన ఈ డార్లింగ్ అనే కథ, ఇది ఆడవారిపైన జరిగే గృహహింసను కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంది. తెలంగాణలోని భువనగిరి పట్టణ శివార్లో మానేపల్లి హిల్స్లో నిర్మించిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవం అనేది అత్యంత వైభవంగా జరిగింది. త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలు ప్రత్యక్ష పర్యవేక్షణలో మానేపల్లి ట్రస్ట్ చైర్మన్ రామారావు, సభ్యులు మురళీకృష్ణ, గోపికృష్ణ ఆధ్వర్యంలో ఇది నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సైన్స్ బిట్స్ పిలాని, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో ఈ వేడుకలను జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ పురుషుల కంటే మహిళల్లో సంకల్ప శక్తి అధికంగా ఉందని వివరించింది. సంగీత నాటక అకాడమీ అవార్డులను కేంద్ర ప్రభుత్వము విడుదల చేసింది. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న 94 మంది కళాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2022-2023 గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులను అందజేశారు. దీనిలో ప్రముఖ కళాకారులు సంగీత నాటక అకాడమీ రత్నను అందజేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన ఈ పురస్కారాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దీంట్లో ఈ పురస్కారాలను అందుకున్న వారిలో వీరికి అకాడమీ రత్న అవార్డుతో పాటు 3 లక్షల నగదు బహుమతి అకాడమీ అవార్డు అందజేస్తారు. ₹1,00,000 నగదుతో తామరపత్రం, అంగవస్త్రం ప్రదానం చేస్తారు. కూచిపూడి నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులకు సంయుక్తంగా అకాడమీ రత్న పురస్కారం అందుకున్నారు. కూచిపూడి గురువులు భాగవతుల సీతారాం ఆంధ్రప్రదేశ్కి, ముద్దాలి ఉషా గాయత్రి ఆంధ్రప్రదేశ్, ప్రముఖ గాయకుడు ఎల్వి గంగాధర శాస్త్రి ఆంధ్రప్రదేశ్, మండ సుధారాణి కర్ణాటక సంగీతం ఆంధ్రప్రదేశ్, వినుకొండ సుబ్రహ్మణ్యం డోలు వాయిద్యం ఆంధ్రప్రదేశ్, పేరిణి ప్రకాష్ తెలంగాణ అకాడమీ అవార్డులు అందుకున్నారు. చంద్రుడిపైన అణు విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి చైనా, రష్యాలు ప్రణాళికలు చేస్తున్నాయి. రోబోలతోనే నిర్మించాలని 2033-35 మధ్యలో ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ అంతరిక్ష సంస్థ
కాస్మోస్ అధినేత యూరి బోరిసోవ్ తెలిపారు. భవిష్యత్తులో చంద్రుడిపైన ఆవాసాలు నిర్మించేందుకు సోలార్ ప్యానెళ్లతో తయారయ్యే విద్యుత్ సరిపోదని, అందుకు అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతుందని, చంద్రుడిపై 2033-35 నాటికి అణువిద్యుత్ కేంద్రాన్ని చైనా శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేవని, అణువిద్యుత్తోనే అది సాధ్యమవుతుందని భావించారు. ఈ ప్రాజెక్టుకు సవాల్తో కూడుకున్న పని అని తెలిపారు. అగ్రరాజ్య అధికార పీఠం కోసం మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్లు తలపడుతున్న అవకాశం. దీంట్లో పోటీ నుంచి నిక్కీ హేలీ తప్పుకున్నారు. మన శరీరంలో మధుమేహ స్థాయిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రక్తాన్ని తీయాల్సిందే. కానీ హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు రక్తం తీయకుండా మధుమేహ పరీక్ష చేసేలా ఒక కొత్త పరికరాన్ని తయారు చేశారు. మొదటగా వీరు తయారు చేసిన పరికరంలో మన శ్వాసను ఊదాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్లో ఆక్సిజన్, బీపీతో పాటు మరికొన్ని వివరాలు నమోదు చేయాలి. అనంతరం రెండింటి వివరాలను క్రోడీకరించి శరీరంలోని మధుమేహ స్థాయిలను ఆ పరికరం చెబుతుంది. దీనికి నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్ అనే పేరు పెట్టారు. ఇప్పటి వరకు ఈ పరికరంతో అనేక మందికి పరీక్షలు చేయగా మెరుగైన ఫలితాలు వచ్చాయని సీనియర్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రీతు తెలిపారు. ఈ పరికరంలో 8 నుంచి 11 మల్టీ సెన్సార్లు అమర్చారని, ఇవి సులభంగా శరీరంలో మధుమేహ స్థాయిని గుర్తిస్తాయని రీతు వెల్లడించారు. ఇది 16,000కే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, అయితే ప్రస్తుతం తమ పరికరం పరిమాణం పెద్దగా ఉందని దీన్ని తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. ఇక మధుమేహ పరీక్షలే కాకుండా గుండెపోటు లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించే సెన్సార్లను కూడా ఇందులో అమరుస్తున్నట్టు ఐఐటి మండి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి శాస్త్రవేత్తల ఘనత ఇది. పర్యాటకం పేరుతో అటవీని ధ్వంసం చేస్తున్నారని జిమ్ కార్బెట్ పులుల సంరక్షణ కేంద్రంలో నిర్వాహకాలపైన సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. దీనికి సంబంధించి మాజీ అధికారి కిషన్ చంద్ ముఖ్య కారకులను పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి అక్రమ కట్టడాల నిర్మాణానికి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అనుమతించారని, ఈ వ్యవహారంపైన సిబిఐ దర్యాప్తు జరుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేరళలో కృత్రిమ మేధతో రూపొందించిన టీచర్ని ప్రవేశపెట్టారు. దేశ విద్యారంగంలో ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కేటీసీటీ పాఠశాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ను పరిచయం చేశారు. ఆటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా మేకర్ ల్యాబ్స్, ఎడ్యుటెక్ సహకారంతో దీన్ని రూపొందించారు. ఈ టీచర్కు ఐరిస్ అనే పేరుతో నామకరణం చేశారు. చీరకట్టుతో తరగతి గదిలోకి అడుగుపెట్టిన ఐరిస్ విద్యార్థుల వద్దకు వెళ్ళి చక్కగా పాఠాలు బోధిస్తుంది. సందేహాలను నివృత్తి చేస్తూ పిల్లలకు అర్థమయ్యేలా కఠిన ప్రశ్నలు సైతం సమాధానాలు చెప్తుంది. బహుభాషల్లో అచ్చం స్త్రీ స్వరంతో మాట్లాడుతున్న ఐరిస్ టీచర్ను విద్యార్థులు విస్తుపోయి చూశారు. ఈ వీడియోను మేకర్ ల్యాబ్స్ ఎడ్యుకేషన్ టెక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సృజన భవిష్యత్తు ఆవిష్కరణలపైన విశ్వాసం కలిగిస్తుందని ఐరిస్ గురించి చెప్తూ మురిసిపోయారు. భారత్లో సందేశ్ ఖాళీతో టీఎంసీ కొట్టుకుపోతుందని నది గర్భ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ప్రధాని మోదీ అన్నారు. కోల్కతాలో ఉత్తర 24 పరగణాల జిల్లా కేంద్రం బారాసాత్లో బుధవారం నిర్వహించిన నారీ శక్తి మందన్ అభినందన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత కొందరు మహిళలతో భేటీ అయ్యారు. కోల్కతాలో భూగర్భ మెట్రో రైలును సముద్ర గర్భంలో ఓపెన్ చేశారు. దీనికి జరిగిన ఈ మెట్రో వేడుకకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కాలేదు. దీనిలో ఢిల్లీ పోలీసుల చేతిలో హింసకు గురైనప్పుడు హెల్ప్ లైన్ ఏమైందని ప్రశ్నించారు. దానికి సంబంధించిన వివరాలను కూడా తెలిపారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెందిన పలు పన్నులను కూడా వీళ్ళు ప్రస్తావించారు. బీహార్లో 12,800 కోట్లతో పనుల్ని మోదీ కలకత్తా నుంచే ఆవిష్కరించారు. ఇక్కడ మనం చూసినప్పుడు అండర్ గ్రౌండ్ మెట్రో, నదీ గర్భ మెట్రో రైలు ఇగో ఈ విధంగా ఉంది.
ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించిన పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 కింద బెట్టింగ్ గ్యాంబ్లింగ్లను పూర్తిగా నిషేధించమని, అందువల్ల వీటికి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేకత అనేది కార్యకలాపాలకు గుర్తిస్తున్నట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ బెట్టింగు, గ్యాంబ్లింగ్ ప్రకటనలో నటించొద్దని సెలబ్రిటీలకు కేంద్రం వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ హెచ్చరించింది. ఈ నెల 11 నుంచి సాహిత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర సాహిత్య అకాడమీ 170 భాషల నుంచి 1110 మంది సాహిత్యకారుల రాక సాహిత్య అకాడమీ అవార్డుల విజేతలకు సత్కారం జరగనుంది. ఇది 39వ వార్షిక సాహిత్య ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో దేశవ్యాప్తంగా 170 భాషలకు చెందిన 1100 మంది ప్రసిద్ధి చెందిన రచయితలు, కవులు ఇందులో పాల్పంచుకుంటారు. మొత్తం 190 సెక్షన్లతో నిర్వహిస్తున్న ఇది గుల్జార్, బద్రీనారాయణ్, అరుంధతి సుబ్రహ్మణ్యన్, ఎస్ఎల్ భైరప్ప, కె ఇనాకు తదితరులు ఈ వేడుకకు విచ్చేసినట్టు తెలిపారు. ఈ 14వ స్వాతంత్రానంతరము భారత సాహిత్యంపైన సదస్సు నిర్వహించడం తొలిసారిగా. ఈ సమ్మేళనాల్లో దివ్యాంగ రచయితలు, ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు కూడా పాల్గొనబోతున్నారు. సాహిత్య అకాడమీ అవార్డులకు ఎంపికైన 24 మందిని ఈ నెల 12న జరిగే కార్యక్రమాల్లో సత్కరిస్తున్నారు. ఆర్కిటిక్లో నెలపాటు మంచు మాయమవుతుంది. 2020 నుంచి 30 మధ్య ఉత్తర ధ్రువంలో ఉన్న ఆర్కిటిక్లో సంవత్సరంలో ఒక నెలపాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించట్లేదని కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఆగస్టు చివరిలో, సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పరిస్థితి అనేది సంభవించింది. ఇది జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. వీటికి సంబంధించిన జీరో ఐస్ అంటే మంచు పూర్తిగా మాయమవడం కాదని, మహాసముద్రంలో 10 లక్షల చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువగా ఉండడమని శాస్త్రవేత్తలు అన్నారు. 1980లో సముద్రం మీద పేరుకున్న మంచు కన్నా 20% తక్కువని, ఆర్కిటిక్లో 30 లక్షల చదరపు కిలోమీటర్ల మేర మంచు ఉన్నట్టు ఇటీవల ఓ డాక్యుమెంటరీలో వెల్లడించారు. నేవీలో చేరనున్న సీహాక్ హెలికాప్టరు ఈ అమ్ముల పొదిలో చేరనుంది. ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న MH-60R సీహాక్ హెలికాప్టర్ను భారత నౌకాదళం రంగంలోకి దించనుంది. దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను, క్షిపణులను నాశనం చేసి నిఘాపించేందుకు ఇది ఉపయోగిస్తున్నారు. తొలి నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్లో కొచ్చిన్లోని దక్షిణ నౌకాదళం బుధవారం ప్రారంభించింది. నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో వీటి సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నౌకాదళాల్లో ఒకటిగా పేర్కొన్న నౌకాదళంలో వీటి రాకతో మరింత పటిష్టం కానున్నాయి. 2020 ఫిబ్రవరిలో అమెరికాతో మన దేశం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి సంబంధించి యుద్ధ నౌకల గురించిన నిమిషాల వ్యవధిలోనే సహాయక చర్యలకు సిబ్బందికి సంబంధించిన వైద్య సామాగ్రి తరలించడానికి ఉపయోగపడుతుంది. లక్షద్వీప్లో మినుకాయ్ వద్ద భారత నౌకాదళం INS జటాయు పేరుతో ఒక స్థావరాన్ని కూడా ప్రారంభించింది. లక్షద్వీప్లో ఎంతో కొంతకాలం నౌకాదళ పర్యవేక్షణ ఉందని, INS జటాయు చేరికతో భద్రత మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ అరేబియా సముద్రంలో మాదక ద్రవ్యాల రవాణాను, సముద్ర దొంగల కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ INS జటాయు అనే దాన్ని ఏర్పాటు చేశారు. విమాన రంగంలోకి ఫ్లై 91 డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ బుధవారం ఎయిర్ ఆపరేషన్స్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫ్లై 91 ప్రారంభించింది. ఎన్నికల బాండ్ల వివరాల సమర్పణకు SBI సమయం కోరడాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ సుప్రీంకోర్టు జూన్ వరకు సమయం కోరడాన్ని ప్రతిపక్షాలతో పాటు బ్యాంకు ఉద్యోగుల సంఘం కూడా వ్యతిరేకించింది. ప్రాసెస్ చేసిన పప్పు దినుసులకు 18% GST వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ AAR స్పష్టం చేసింది. కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యుల ఆళ్లపాలన చూసుకునే స్త్రీలు వృత్తిపరంగా ఎదగటంపైన దృష్టి పెడుతున్నారంటూ మహిళల సంఖ్య పెరిగిందని, 5 ఏళ్ల క్రిందతో పోలిస్తే వ్యక్తిగతంగా వృత్తిపర జీవితాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారంటూ మహిళల సంఖ్య రెట్టింపైంది. 13 నగరాల్లో 1936 మంది మహిళల నుంచి సేకరించిన అభిప్రాయాలతో బజాజ్ ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదిక పేరు లైఫ్ గోల్స్ ప్రిపేర్డ్నెస్ అనే నివేదిక
రిలీజ్ చేసింది. వ్యక్తిగత జీవితం ముఖ్యమే అయినా వృత్తిపరంగా ఎదగాలనే ఆకాంక్షతో 86% మంది మహిళలు పనిచేస్తున్నారు. తమ జీవిత లక్ష్యాలతో పాటు కుటుంబ ఆర్థిక భద్రతను అందించడానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు మహిళలు 71% మంది ఉన్నారు. లక్ష్యాల విషయంలో అనిశ్చితితో ఉన్నామని 46% తెలిపారు. సెన్సెక్స్ మరో మైలురాయిని చేరింది. 74,000 పాయింట్స్తో ఎగువకు చేరింది. బ్యాంకింగ్, ఐటీ షేర్ల కొనుగోలుతో కలకలలాడుతుంది. 7 పైసలు బలపడి 82.83 వద్ద ఈ సెన్సెక్స్ అనేది ముగిసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ విజయం సాధించింది. ఎట్టకేలకు విజయం సాధించింది మహిళల ప్రీమియర్స్ లీగ్లో సెకండ్ సీజన్లో. ఈ రెండో సీజన్లో ఆడిన తొలి 4 మ్యాచ్ల్లో ఓడిపోయిన ఈ జట్టు బుధవారం అదరగొట్టే మ్యాచ్ అద్భుతమైన ఆరంభాన్ని చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన ఈ జట్టు గెలిచింది. ఇక్కడ చూసినట్టయితే బెంగళూరు స్కోరు 180, 8 వికెట్ల నష్టానికి. గుజరాత్ స్కోర్ చూసినట్టయితే 5 వికెట్ల నష్టానికి 199 పరుగులతో మొట్టమొదటి విజయాన్ని అందుకుంది ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్లో. ఇక చెస్కు సంబంధించి జాతీయ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ సత్తా చాటాడు. బుధవారం మహారాష్ట్రలోని నాసిక్లో ముగిసిన ఈ పోటీల్లో కాంస్యంతో మెరిశాడు. మొత్తం 11 రౌండ్లలో 8.5 పాయింట్లు సాధించిన అతను 3వ స్థానంలో నిలిచాడు. ఇవి మార్చి 7, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.